शिबली साहब माइनॉरिटी हक्कुला पोराट समिति स्टेट प्रेसिडेंट है। इनको हमारे माइनॉरिटी सेल फैरोज एंड उना ब्रदर्स से शालवा डालते। अस्सलाम वालेकुम। इस्माइल एंड मजीता हमारे शुक्र भाई को शालवा डालते। आओ डाल दो तुम्हें नहीं कालो फोटो। हां इधर आओ समझो। इस्माइल एंड मजीता बहुत बहुत शुक्रिया भाई, जज़ाकल्लाह। इंशाल्लाह आइए, जरूर जरूर जरूर। अबे शिबली भाई, आज हमारे स्टेट में क्या क्या होता है, वैसी भी पार्टी क्या करेगा था, सो पूरा सिंह पर बता दो, पूरा एक्सप्लेन करते हैं कि जरा ध्यान से सुनो भाई। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ఏదైతే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సభకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మైనారిటీ ముస్లిం సోదర సోదరిమణులకు, అదేవిధంగా ముస్లిం ఏతరులు ఎవరైతే నా యొక్క వాయిస్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడాను అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు। కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టున్నాయండి। సలాం కా జవాబ్ కాస్త గట్టిగా ఇస్తే ఇన్షాల్లా మాషాల్లా మాషాల్లా। పున్నూరు గడ్డ మామూలుగా లేదుగా, రైట్, వెరీ గుడ్। ఏదైతే ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నామో, ఈ ఏర్పాటు చేసుకోవడానికి గల మూల కారణం ఏమిటంటే, ఏదైతే దీంట్లో మనం ముక్కుసూటిగానే వెళ్దాం, ఎక్కడ కూడాను డొంకతిరుగుడుగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు। మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అనేది ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుండి ఏదైతే ముస్లిం మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు, అరాచకాలు, అనేకమైనటువంటి అంశాలపై కంటిన్యూస్ గా పోరాటం చేస్తూ వస్తూ బీజేపీతో కలవక ముందే మేము మా యొక్క మద్దతుని, రాష్ట్రంలో దాదాపు 52 కమిటీలు ఉన్నాయి, అదేవిధంగా దాదాపు 7,000 మంది మా యొక్క సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఉన్నారు। మేమందరం కూడాను ఇది మొత్తం కంప్లీట్ గా వీళ్ళు ఏదైతే పొత్తు ఉందో, ఈ పొత్తు జరక్క ముందే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత గారు ఉన్నారో, ఆయనపై ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఏమిటంటే, ఈ వ్యక్తికి దేవుడు ఏం చేశారంటే పుట్టించినప్పుడే ఒక ఇన్సెక్ట్ చిప్ ఒకటి పెట్టడం జరిగింది। లోపల ఒక ఇన్బిల్ట్ గా ఒక చిప్ అనేది ఉంది। ఆ చిప్ అంటే మనకి తెలుసు కదా, ఇప్పుడు ఇన్బిల్ట్ మెమొరీ అని వచ్చి చూడండి, ఫోన్ కొంటే ఫోన్లోనే మెమొరీ ఉంటుంది, మెమొరీ కార్డ్ వేయాల్సిన అవసరం ఉండదు। అలాగా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారిని పుట్టించినప్పుడు ఏం చేశారంటే ఒక చిప్ అనేది ఆయనకి ఇన్సర్ట్ చేశారు। ఆ చిప్ పేరు ఏంటంటే సెక్యులరిజం। అంటే కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా సమదృష్టితో రాష్ట్రం బాగుపడాలంటే కనుక అందరినీ సమానంగా చూడాలన్న ఏదైతే ఒక ఉద్దేశం ఉందో, ఆ ఉద్దేశం ఆయనకి చాలా స్ట్రాంగ్ గా బలంగా నాటుకుపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు। ఈ మాట చెప్పడంలో ఏ మాత్రం కూడాను అతిశయోక్తి లేదు। కాబట్టి అదేంటండి మీరు అలా అంటారు, దేశం మన రాష్ట్రంలో మొత్తం కూడాను ఏదో బీజేపీ అధికారంలో, బీజేపీతో పాటు పొత్తు పట్టుకుంటే అదేదో జరిగిద్దంట, మసీదులు కూల్చేస్తారంట, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిద్దంట అంటే దానికి మనం సింపుల్ గా ఒకటి మనం గుర్తుంచుకోవాలి। అదేంటంటే మనం ఎక్కడో దూరంగా వెళ్ళి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడో మనం వేరే విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు। 2014 రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత 2014 నుంచి తీసుకొని 2018 వరకు ఎవరితో పాటు కలిసి ఉన్నారు మనందరికీ తెలుసు కదా। ఓపెన్ గా పొత్తు పెట్టుకున్నారు, బహిర్గతంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది। అప్పుడు బీజేపీతో పాటే కలిసి ఉన్నారు కదండి, 4 సంవత్సరాలు బీజేపీతో పాటు కలిసి ఉన్నారా, కలిసిలేరా? కలిసి ఉన్నారు కదా। కలిసి ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ మీరు ఏమైనా తీసారా?
ఎక్కడా కూడాను ఆ 4% రిజర్వేషన్ ప్రస్తావన తీసుకొని రాకుండానే మళ్ళా దాంతో పాటు 2016 మార్చి 6వ తారీఖున నేను దానికి సాక్ష్యం ఏమిటంటే ఫుల్ బెంచ్ మీద సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్ లో 4% రిజర్వేషన్ అనే అంశం అక్కడ జడ్జిమెంట్ కి వస్తే ఆ రోజున దాదాపు గంటకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఛార్జ్ చేసే 4 లాయర్లను మాట్లాడి వాళ్ళందరినీ కూడాను ప్రభుత్వం తరఫు నుంచి నియమించి 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఆ 4% రిజర్వేషన్ ని కాపాడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట వాస్తవమా కాదా? మరి అలాంటప్పుడు ఎవరైతే కాపాడటానికి డబ్బులు వెచ్చించి ఆ రిజర్వేషన్లను కాపాడుతున్నారో ఆయన 4% రిజర్వేషన్ ని తీసేస్తారు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ ఈ రోజున ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఒక ప్రచారాస్త్రంగా తీసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రచారాస్త్రంగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది మీరు ఒకసారి గమనిస్తే చాలా స్పష్టంగా ఏంటంటే జనసేన పార్టీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో, ఎందుకు జనసేనను తెలుగుదేశం పార్టీ రెండు కలవకూడదు అనేది వీరి యొక్క దృఢ సంకల్పం. ఎలాగైనా కానీ ఈ పొత్తు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే స్నేహం ఉందో ఈ స్నేహాన్ని చెడగొట్టాలి అని చెప్పేసి ఎప్పుడైతే పొత్తు కుదిరిందో అక్కడి నుంచి హరిరామ జోగయ్య గారు ఇంకోటేదో లెటర్ రాశారు, ఇంకో ఆయన ఇంకోటేదో చెప్పారు, ఇంకోటి ఆయన ఇంకోటేదో చెప్పారు అని చెప్పేసి కులాల మధ్యన కులాల రాజకీయం అనేది తెర మీదకి తీసుకొచ్చారు. కానీ వన్స్ ఎప్పుడైతే బీజేపీతో పాటు తెలుగుదేశం ఇవన్నీ కూడాను కలిసిపోయినాయో రాష్ట్రంలో జరిగినటువంటి ఇటువంటి అరాచకమైనటువంటి సంఘటనలు అన్ని కూడాను చూసిన తర్వాత కంప్లీట్ గా ముస్లిం సమాజం ఏమిటంటే వన్ సైడెడ్ గా డిసైడ్ అయింది, మేము ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఈ డిసైడ్ అయిపోయిన తరుణంలో ఎక్కడ మా ఓట్లు ఏదైతే ముస్లిం సమాజం 2019 ఎలక్షన్స్ లో కాస్త అత్యధికంగా కాస్త వైసీపీకి ఓటు వేసిన మాట వాస్తవం. ఇప్పటికి కూడాను అలా జరగకుండా ఉండాలి, అలా జరగాలి అంటే కనుక మేము ఏదైతే మతాల మధ్య చిచ్చు ఉందో ఆ మతాల మధ్య చిచ్చును రేగెత్తించాలి అని చెప్పేసి ఈ రోజు ఈ 4% రిజర్వేషన్ బూచి చూపించే ప్రయత్నము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రోజున మనం సరే మీరు బీజేపీయా ఇదంతా తీసి పక్కన పెడదాం, మనం కాసేపు వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవం ఏమిటంటే ఈ రోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి తీసుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది మిత్రులారా? ఏమండి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఏమన్నా మీకు ఏమన్నా ఉంది అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఎవరు చెప్పారు మీకు వైసీపీ అధికారంలో ఉందని చెప్పి? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, అవునా కాదా? ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లును బేషరతుగా మద్దతు పలికినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? మరి అలాంటప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. అంటే మీరు చేస్తే సంసారం, పక్కనవాడు చేస్తే. కాబట్టి మిత్రులు సోదరులు ఇక్కడ గమనించాలా, అంటే ఈ 5 సంవత్సరాలు నేను చెప్పడంలో ఏ మాత్రం కూడా మొహమాట మారను, కానీ మన మహిళలు ఉన్నారు కాబట్టి కాస్త సంస్కారంలో ఉండి మాట్లాడతాము. ఈ రోజున మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికి ఇల్లులు ఉన్నాయి కదండి, ఇల్లులు ఉన్నాయా? ఒకరికి సొంత ఇల్లు ఉంటుంది కదా, సొంత ఇల్లు ఒక పోర్షన్ ఖాళీ అయింది. ఒక ఇల్లు సొంత ఇల్లు పోర్షన్ ఖాళీ అయితే మనం ఏం చేస్తాం, దానికి అద్దెకి ఇస్తాం. ఇప్పుడు అద్దెకి ఇవ్వడానికి ఒక అబ్దుల్లా గారు వచ్చారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఇల్లు అద్దెకి తీసుకోవడానికి అని చెప్పేసి ఒక అబ్దుల్లా గారు ఆ ఖాళీగా ఉన్నటువంటి పోర్షన్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన ఒక ఆడదాన్ని తీసుకొచ్చి ఏమండి నేను ఈ అమ్మాయి ఇద్దరం కలిసి సహజీవనం చేస్తున్నాం. సహజీవనం అంటే తెలుసు కదండి, లివింగ్ రిలేషన్షిప్, పెళ్లి చేసుకోరనమాట. మేము సహజీవనం చేస్తున్నాము, మాకు ఇల్లుకి అద్దెకి ఇవ్వండి అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా ఇల్లుకి అద్దెకి ఇస్తారా? ఇంత స్లోగా చెప్తున్నారు, కొంపతీసి ఇస్తారా ఏంటి? మరి కాబట్టి ఎవరైతే సహజీవనం చేస్తారో వాళ్ళకి ఇవ్వరు. అలాగే ఇంకో ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమండి నేను నా మిస్సెస్ అండి, నా పిల్లలు, మేము మా సంసారానికి కాస్త ఇల్లు అద్దెకి ఇవ్వండి అంటే ఇస్తారా ఇవ్వరా? ఈ రోజున రాష్ట్రంలో
ఏం జరుగుతుందనేది మీరు గమనించాలి, మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నాకు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రతి ఒక్క బిల్లును A to Z సపోర్ట్ చేసి ఈ రోజు రాష్ట్రంలో CAA అమలు కావడానికి, ఈ రోజు రాష్ట్రంలో CAA నోటిఫికేషన్ రావడానికి గల మూల కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి 22 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఎవరికి ఉన్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఒకవేళ కనుక మీరు ఓటు వేయకపోతే కనుక రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యేది కాదు. కానీ మీరు మట్టుకు అక్కడికి వెళ్ళి బిల్లు ఓట్లు వేస్తారు, ఓట్లు వేసి మీరు మోదీ గారి కాళ్లపై పడతారు. ఇక్కడికి వచ్చేమో అద్దెబ్బే మాకేం సంబంధం లేదు అని చెప్పేసి నంగనాచి నాటకాలు ఇక్కడ ఆడుతూ డబుల్ స్టాండర్డ్స్ ఏదైతే ద్వంద్వ నీతి ఉందో ఆ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఏ విధంగా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు అందరూ ఆలోచించాలి. నాకు భారతీయ జనతా పార్టీతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి ముస్లిం సమాజం యొక్క ఓట్లు గంపెగుత్తగా వేయించుకున్న మాట వాస్తవమా కాదా? ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అవును నేను భారతీయ జనతా పార్టీతో కలుస్తున్నాను, భారతీయ జనతా పార్టీతో కలవడానికి గల కారణం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు నేను రాబట్టుకోవాలంటే కనుక నాకు ఖచ్చితంగా కేంద్రం నుంచి మద్దతు కావాలి అని చెప్పేసి ఆయన పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు కరెక్టా, ఈ సంసారం కరెక్టా, లేకపోతే ఈ జరుగుతున్నటువంటి సహజీవనం కరెక్టా? ఏది కరెక్ట్ మిత్రులారా? ఎందుకంటే రాష్ట్రంలో వేరే ఆప్షన్ లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది తెలుగుదేశం పార్టీ, మూడోది జనసేన పార్టీ. సరే, కాంగ్రెస్ ప్రస్తావన నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా దానికి సమయం పడుతుంది. దాని పరిస్థితి ఏమిటి అనేది మీ అందరికీ తెలుసు. ఈ రోజున మనం ఎవరికి ఓటేద్దాం? సరే, బీజేపీకి సహకరించిన పార్టీకి ఓటేద్దాం. ఎవరికి ఓటేద్దాం? వైసీపీకి ఓటేద్దామా? ఎలా వేస్తాం ఓటు? ఆల్రెడీ మమ్మల్ని నమ్మక ద్రోహం చేశాడు కదా. కానీ నేను కలుసున్నాను, అయినా కానీ మీ యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ, మతపరమైనటువంటి అంశాల్లో ఏ రోజును కూడా నేను జోక్యం చేసుకోను అని చెప్పేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి నాయకుడిని ఎన్నుకుంటామా, లేకపోతే మమ్మల్ని మోసగించి మమ్మల్ని తీసుకెళ్లి కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టినటువంటి నాయకుడిని ఎన్నుకుంటామా? నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి చాలా స్పష్టంగా ఓపెన్ గా చెప్పి కలిసి కూడాను 2014 నుంచి 18 వరకు ఏదైతే మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయో, ఏదైతే మనకి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయో ఏ అంశంలో కూడాను ఆయన జోక్యం చేసుకోకుండా అన్ని విధాలుగా కూడాను ముస్లిం సమాజానికి బాసటగా నిల్చున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరందరూ కూడాను గమనించాలి. సరే, ఈ రోజున ఇవన్నీ కూడాను భారతీయ జనతా పార్టీపై అంశంపై, అదేవిధంగా 4% రిజర్వేషన్ మనం చాలా మాట్లాడుకున్నాం. కానీ 4% రిజర్వేషన్ ఇందాక నేను వస్తున్నప్పుడు కూడాను ఇంకో సోదరులు మాట్లాడుతున్నారు, ఏదైతే అసలు ఈ కేసు అక్కడ ఉంది 4% రిజర్వేషన్ కిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజున 4% రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతుంటే ఆ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, ఎవరికో పుట్టిన బిడ్డకి నేను తండ్రిని అని చెప్పేసి చెప్పుకున్నట్టుగా ఉంది. అవునా కాదా? ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీకేంటి సంబంధం? మొన్న మీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. పాపం ఆయన చాలా మంచివాడు. ఆయన పాపం అరగంట అని చెప్తారు కానీ పాపం ఒక 2-3 నిమిషాల్లోనే మొత్తం మాటలు చెప్పేశాడు. ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మేము రేపు ఏం చేయబోతున్నాం అనేది కూడాను చాలా క్లియర్ గా చెప్పేశారు. చెప్పిన మాట ఏమిటి? మేము రేపు ఎవరు గెలిచినా కానీ, మేము ఎంతమంది గెలిచినా కానీ 40 ఎంపీలు మేము భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పేశారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ మాది. కాబట్టి ఈ దేశంలో ఉన్నదే 2, ఒకటి ఎన్డీఏ అలయన్స్, ఒకటేమో ఇండియా అలయన్స్. కాబట్టి నేను ఎన్డీఏకే మద్దతు పలుకుతిద్దాం ఆ పార్టీ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైతే బహిరంగంగా చెప్పి కూడాను భారతీయ జనతా పార్టీతో ఉండి కూడాను ముస్లిం సమాజం యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి, ముస్లిం సమాజానికి దగ్గర రావాలని చెప్పేసి, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఏదైతే భయాలను తొలగించాలని చెప్పేసి తాపత్రయం పడుతున్నారు చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు.
ఇది నిజమైనటువంటి సెక్యులరిజానికి ఇది ఒక నిదర్శనం అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. కాబట్టి సోదరులారా, మిత్రులారా, ఈ అంశాలన్నీ కూడా ఒక ఎత్తైతే కనుక ఈ రోజున చాలా మూడు అంశాల్లో నేను మాట్లాడదాం అనుకున్నాను. మొదటి అంశం అయితే పూర్తి చేసేసాను. రెండవ అంశము సంక్షేమం. ఏదైతే ముస్లిం సమాజం యొక్క సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని సంక్షోభంలో కూర్పేసినటువంటి వ్యక్తి, సంక్షోభంలో నెట్టేసినటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గత చరిత్రలో రాబోయే 100 సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడిచి చరిత్రహీనులుగా నిలబడిపోయే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట చెప్పడంలో ఏ మాత్రం కూడాను అస్యోక్తి లేదు. మీరు ఆ బ్రోచర్స్ 3rd పేజ్ ఒకసారి రన్ చేయండి. మీరు ఇక్కడ కొన్ని అంశాలు అంటే మనం వాస్తవాలు మాట్లాడుకున్నామండి. దేవుడి దేవల్ల నేను అబద్ధం మాట్లాడటం చాలా తక్కువ. ఏదున్నా కానీ మీరు ఏ అడిగినా కానీ నేను ఓపెన్ గా చెప్పేస్తాను. నాతో తప్పైందంటే తప్పంటాను, ఒప్పైతే ఒప్పంటాను. నేను ఈ రోజు వరకు కూడాను నేను 5 సంవత్సరాల నుంచి ఇంత మాట్లాడినా కానీ నాకు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు కౌంటర్ రాదు. కౌంటర్ రాకపోవడానికి కారణం ఏమిటంటే నేను చేతిలో కాగితం పట్టుకొని మాట్లాడతాను, బ్లాక్ అండ్ వైట్ పేపర్ పట్టుకొని మాట్లాడతాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పట్టుకొని మాట్లాడతాను. ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాలు ఉన్నాయో ఆ గణాంకాలను చేతిలో పట్టుకొని మాట్లాడతాను. కాబట్టి వారు ఎవరు కూడాను నన్ను కౌంటర్ చేయలేరు. ఈ రోజున నేను మీ ముందు తీసుకొస్తున్నటువంటి వాస్తవాలు ఏదైతే ఉన్నాయో ఈ వాస్తవాలు చూసిన తర్వాత మీరే ఒకసారి గమనించండి అసలు ఏం జరిగింది రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ముస్లింల యొక్క సంక్షేమం ఏ విధంగా ఉంది అనేది మీకే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ బ్రోచర్ రాకముందు నేను మీకు ఒక మాట చెప్పేస్తాను. ఈ రోజున మీరు చాలా స్పష్టంగా మీరు ఒకటి గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏమిటంటే మేము 23,000 కోట్ల రూపాయలు ముస్లిం సమాజంపై ఖర్చు పెట్టాము అంటున్నారు. ఎంతండి? 23,000 కోట్ల రూపాయలు. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, మీరు ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి APSMFC ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఒక వెబ్సైట్, అది ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్. ఆ వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ రోజున ఆ వెబ్సైట్ ని ఆపేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ఆపేయడానికి గల మూల కారణము మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలన్నీ కూడాను ప్రజల ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరు గమనిస్తే కనుక ఈ 4 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ మటుకు ఈ ఇయర్ డేటా మటుకు వాళ్ళు అప్లోడ్ చేయలేదు, డేటా కూడాను దాంట్లో లేదు. కాబట్టి 4 సంవత్సరాల డేటా మా దగ్గర ఉంది. అందులో వారు పొందుపరిచినటువంటి సమాచారం ప్రకారంగా 2019, 20, 20, 21, 22, 23 సంవత్సరాలకు ఈ 4 సంవత్సరాలకు గాను 4,665 కోట్ల రూపాయలు మాత్రమే ముస్లిం సమాజంపై వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది అన్న సంగతి చాలా స్పష్టంగా వీళ్ళు ఇవ్వండి. చూడండి సంక్షేమం. నెక్స్ట్ లాస్ట్ అండి, ఇంకా ముందుకి వెనక్కి రండి. సెకండ్ దాని తర్వాత ఉంచండి. సంక్షేమం పేరుతో నమ్మక ద్రోహం. చూడండి చాలా స్పష్టంగా 2019, 20, 21 పైన ఉన్నాయి అన్ని కూడాను స్క్రీన్ షాట్స్ అండి. ఇవన్నీ కూడాను ఈ రోజున మీరు ఓపెన్ చేయండి, మీకు కనిపించదు. అది ఇది నమ్మక ద్రోహం కాకపోతే ఏమిటి? ఇది మోసం చేయడం కాకపోతే ఇంకేమిటి? ఎంత అండి? 4,542.49 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇదేక ముస్లిం సంక్షేమం కోసం ఖర్చు పెట్టారంటే మీరు పొరపాటు పడినట్టే. ఇవన్నీ కూడాను ఖర్చు పెట్టింది దేనికి తెలుసా? నవరంధ్రాల కోసం ఖర్చు పెట్టారు. ఈ నవరత్నాల పేరుతో ముస్లిం సమాజానికి ఏ విధంగా వీరు దోచుకున్నారన్న సంగతి మీకు తెలియపరుస్తాను, వినండి. మధ్యాహ్న భోజన పథకం ఐడియా ఉందా మీకు? మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అంటారు. మన ఎవరైతే మన గవర్నమెంట్ స్కూల్స్ లో మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెడతారు, అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది. ఆ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి దాదాపు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడాను పిల్లలందరూ తింటారండి. కులం, మతం, ప్రాంతం ఏది కూడా లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు కూడాను భోజనం చేయడం జరుగుతుంది. ఆ భోజనం చేసినటువంటి పిల్లల్లో నుంచి ఎంతమంది ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి పిల్లలు భోజనం చేశారో లెక్క తీసి ఆ ఖర్చు మొత్తం తీసుకొచ్చి మీ తలపై వేయటం జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది వాస్తవం కాకపోతే ఇంకేమిటి? అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఈ 4,542 కోట్లు ఉన్నాయో ఇవన్నీ కూడాను నవరత్నాల కోసం ఖర్చు పెట్టారు.
సపరేట్ గా ముస్లిం మైనారిటీ యొక్క సంక్షేమం కోసం మీరు ఖర్చు పెట్టలేదు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏమిటంటే, ఇంతకు ముందు గతంలో కూడాను రైతులకి రైతు భరోసా పథకం కింద రైతులకి ఇది వచ్చేది కదండి. అలాగే ముస్లిం మహిళలు కానివ్వండి, ఒంటరి మహిళ కానివ్వండి, లేకపోతే వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చాయి కదా. ఏ ప్రభుత్వం అయినా కానీ వచ్చేవి. వాటిలో ఇంతమంది ముస్లింలకు మేము వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నాము, ఇంతమంది ముస్లింలకు మేము ఏదైతే రైతు భరోసా ఇస్తున్నామో, ఇంతమంది ముస్లింలకు మేము వికలాంగుల పింఛన్ ఇస్తున్నాము అని చెప్పేసి అవన్నీ కూడా తీసుకొచ్చి మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ లో చూపించి మాపై 23,000 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి అబద్ధం. ఆ అబద్ధానికి ఇంకా పెద్ద అబద్ధం ఏమిటంటే మైనారిటీ వెల్ఫేర్ అంటారు. ఇది మైనారిటీ వెల్ఫేర్ కాదు. ఏ రోజు కూడాను ఏ ప్రభుత్వం కూడాను రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడాను ఇటువంటి దొంగ లెక్కలు ఏ ఒక్కరు కూడా చూపించలేదు. ఇంత దారుణంగా దగా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఇటువంటి ప్రభుత్వానికి మీరు సరైన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ఈ రోజు మీరు చూడండి, దుల్హన్ పథకం గతంలో 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడాను. దాంట్లో కండిషన్స్ ఏంటండి? కండిషన్స్ నాకు తెలిసి 3 కండిషన్స్. ఒకటి 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాలు అంటే వరుడికి, వధువుకి ఏమో 18 సంవత్సరాలు. అలాగే వైట్ కార్డు. 10వ తరగతి నిబంధన పెట్టాడంట చంద్రబాబు నాయుడు గారు. 300 యూనిట్లు ఉండాలని చెప్పి పెట్టాడా? లేకపోతే ఆడపిల్ల ఏమో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఉండి పక్క రాష్ట్రం నుంచి పెళ్లి కొడుకు వస్తే అబ్బాయి నేను నీకు ఇవ్వను పో అని చెప్పాడా? సిగ్గులేని ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. ఎంత దారుణంగా అంటే, అసలు ముందు మేము అధికారంలోకి రాగానే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేశాడా చేయలేదా? డేట్ తో పాటు చెప్తాను, టైంతో పాటు చెప్తాను నేను అల్హమ్దులిల్లా. మరి ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడాను 3 సంవత్సరాలు ముక్క తెప్పలు పెట్టాడు. దాని తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక అప్పుడు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏదైతే మన హైకోర్టు ఉందో, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పిల్ దాఖలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ పిల్ దాఖలు చేశామో దాంట్లో మేము ప్రేయర్ అంటారు, అంటే అభ్యర్థన, కోర్టు వారిని ఏం అభ్యర్థిస్తున్నాము అని చెప్పేసి మేము అభ్యర్థించింది ఏమిటంటే, ఏదైతే ఈ ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారో అప్పటి ప్రతిపక్ష నేత ఆయన గారు ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే, ముస్లిం సమాజానికి నేను అధికారంలోకి రాగానే మేము మీకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు సార్. ఈయన అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి మాకు కావాల్సినటువంటి ఈ అంశం ఇవ్వలేదు, కాబట్టి మమ్మల్ని మోసం చేశారు, కాబట్టి ఈయనకి సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేయండి అని చెప్పేసి వేసాం. ఎప్పుడైతే ఇది వేసామో దాని తర్వాత మధ్యలో చేతులెట్టేశారు, డబ్బులు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వానికి మొట్టికాయలు పడతాయని చెప్పి అర్థమైపోయి ఇప్పుడు రేపటి రోజున, అంటే ఇవాళ ఏం తారీఖు అంటే 3వ తారీఖు, అంటే 4వ తారీఖున మనకి ఏమంటారు జడ్జ్మెంట్ వస్తుందంటే 3వ తారీఖున పరిగెత్తుకు వెళ్ళి జియో కాపీ చేతిలో పెట్టారు, 1,00,000 రూపాయలు మేము అమలు చేస్తాం అని చెప్పేసి. ఏదైతే ఈ రోజున దుల్హన్ పథకం గత ప్రభుత్వ హయాంలో మీరు చూసుకుంటే కనుక 48,693 మంది 2015-16 సంవత్సరానికి 3,984, 16-17 సంవత్సరానికి 11,234, 17-18 సంవత్సరానికి 14,679 మంది, 2018-19 సంవత్సరానికి 18,796 మందికి నారా చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం అందించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మనం పోరాడి నేను సాధించుకున్న తర్వాత ఇప్పుడు ఇతను ఇచ్చిన ఎంతమందికి ఇచ్చారు తెలుసండి? మహా అయితే ఒక 4,000 మందికి ఇస్తే చాలా ఎక్కువ. ఎంత దౌర్భాగ్యపు ప్రభుత్వమో చూడండి, ఎంత మంది ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారో మీరు గమనించండి. నెక్స్ట్ పెట్టండి. లాస్ట్ పేజ్కి వచ్చేస్తున్నారు మీరు. ఇది మీరు ఒకసారి స్లైడ్ చూడండి. ఇది మీరు ఫస్ట్ టాప్ దీనికి కనిపించకపోవచ్చు. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ను నవరత్నాలకు తరలించి ద్రోహం చేస్తున్న జగ్గుబాయ్. ఇందాక చెప్పా కదా మీకు, ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి నవరత్నాలకి తరలిస్తున్నారని చెప్పేసి, ఈ నవరత్నాల పేరుతో ఎంత దారుణంగా నవరత్నాల్లోనే మాకు మోసం చేశారనేది మీరు చూడండి. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఇదేమిటంటే, ఇది మన వైఎస్ఆర్ చేయూత అయ్యగారు ఇచ్చిన పథకమే. వైఎస్ఆర్ చేయూత అన్న పథకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం. ఈ పథకం ప్రకారంగా
2020-21 సంవత్సరంలో వైఎస్ఆర్ చేయూతకు 2,25,268 మంది ముస్లింలకు 422 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వెరీ గుడ్, షబాష్, మాషాల్లా. మంచి చేస్తే మంచి అని చెప్పాలండి, బలెటోళ్ళు మీరు అలా చెప్పకూడదు. 2,25,000 మందికి 422 కోట్లు. దాని తర్వాత అస్సలు నిజస్వరూపం బయటపడుతుంది. ఏ రకంగా వెన్నుపోటు పొడిచారో చూడండి. ఇప్పుడు 2022వ సంవత్సరంలో ఆ 2,25,000 మంది కాస్త 83,024 మంది అయిపోతారు. ఏంటండి ఇది దారుణం? ఇది ఎంత అన్యాయమో, ఎంత అన్యాయం! ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ప్రశ్నించాలా వద్దా? ప్రశ్నించకపోతే మీరు ఇంకా గులాంగిరికి సిద్ధమైపోవడమే, గులాంగిరి చేయడానికి సిద్ధమైపోవడమే. ఏముందండి, 155 కోట్లు, 422 కోట్ల నుంచి 155 కోట్లు పడిపోయింది. ఇప్పుడు దాని తర్వాత 22-23 సంవత్సరంలో చూసుకుంటే 42,172 మంది ముస్లింలకు గాను 79 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ముస్లిం మైనార్టీలతో ఎంత దారుణంగా వెన్నుపోటు, ఎంత నమ్మక ద్రోహం జరిగిందనేది మీకు సింపుల్గా ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ఇది నేను అందిస్తున్నటువంటి సమాచారం కాదు, లేకపోతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి లెక్కలు కాదు. ఇది పూర్తిగా ఆర్టీఐ ద్వారా, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి గారు జాగ్రత్తగా నాకు అందించినటువంటి సమాచారం. అంటే ప్రభుత్వ సమాచారం ఇది ప్రభుత్వ సమాచారమే. నేను నా అంతటా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. దమ్ముంటే ఎవరినైనా దీన్ని కౌంటర్ చేయమని చెప్పండి, లేకపోతే దీన్ని ఖండం చేయమని చెప్పండి. నేను వాళ్ళు ఏ చర్చలు చేయడానికి సిద్ధం. కాబట్టి సోదరులు వీటన్నింటి కూడా గమనించాలి. ఇప్పుడు సింపుల్ గా ఆ గత టీడీపీ హయాంలో, నేడు వైసీపీ హయాంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి మన సంక్షేమం ఇంకొకసారి మిగిలిన పాయింట్లో ఒకసారి చూడండి, ఒక్కొక్క పాయింట్ చూడండి. 5 ఏళ్ల టీడీపీ పాలనలో మసీదుల మరమ్మతుల కోసం 35.94 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతండి? 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ లైన్ మీరే చదువుకోండి, నేను చదివితే బాగుండదు. నెక్స్ట్ లైన్ మీరే చదవండి ఒకసారి. దాని కింద ఉన్న లైన్ ఏంటి? 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంటే 87 ఎక్కువ కదయ్యా, 37 కన్నా. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు చేసే వితండవాదం ఇదే. ఏమండి ఏం మాట్లాడుతున్నారండి, అక్కడ ఉంది 35.94, ఇక్కడేమో 87 ఉంది, 87 ఎక్కువ, మేమే ఎక్కువ ఖర్చు పెట్టామంటారు. ఆ లక్షల్ని కోట్లను తీసి పక్కన పెట్టేస్తారు. కేవలం 1 కోటి రూపాయలు కూడాను ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ మాటలన్నీ కూడాను మీకు అర్థం కావాలంటే కనుక మీరు రోజు కూడాను ఏం జరుగుతుంది, మన ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, సంక్షేమ ఫలాలు ఉన్నాయో అవి ఎండ్ వరకు వెళ్తున్నాయా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనించాలి. దాని తర్వాత చూడండి, 5 ఏళ్ల వైసీపీ పాలనలో పండుగ కోసం ఖర్చు పెట్టింది ఎంతండి? 1,60,00,000 రూపాయలు. కానీ అదే 5 ఏళ్ల టీడీపీ పాలనలో రంజాన్ పండుగ కోసం ఖర్చు పెట్టింది. రంజాన్ పండుగ అంటే మళ్ళీ మీరు ఏదో రంజాన్ తోఫాలు అనుకుంటారు. రంజాన్ తోఫాలు అక్కడ ఏం రాయలేదు నేను అసలు. రంజాన్ తోఫాతో పాటు సంక్రాంతి కానప్పుడు తీసుకున్నాం, అది తీసి పక్కన పెట్టేసారు, ఎందుకంటే అది వేరే డిపార్ట్మెంట్ లోకి వస్తుంది కాబట్టి. ఇది కేవలం ఏదైతే రంజాన్ నెల నిర్వహణ కోసం ఈ 5 సంవత్సరాల్లో 20,25,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం 1,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎంత దారుణమో మీరే చూడండి. దాని తర్వాత చూడండి మీరు, 5 ఏళ్ల టీడీపీ పాలనలో విదేశీ విద్యా పథకం ఎంత బ్రహ్మాండమైనటువంటి పథకం అంటే, నాకు అందరికన్నా ఎక్కువ ఇష్టమైనటువంటి పథకం విదేశీ విద్యా పథకం. ఆ విదేశీ విద్యా పథకం గురించి నేను ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్తానంటే, గతంలో ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారో నేను నా చేతులతో దాదాపు 67 అప్లికేషన్లు ఫిలప్ చేసి విదేశాలకు పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి పిల్లల్ని. ఈ రోజున విదేశాలకు వెళ్లి 15 లక్షల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు మిత్రులారా, 15 లక్షల రూపాయలు మీకు కేవలం ఒక ముస్లిం అయి ఉండి, మీ దగ్గర డిగ్రీ ఉండి, మీరు ఉన్నత చదువులకి చదువుకోవడానికి మీరు బయటికి వెళ్తారంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ నుంచి ఎంతమంది మీ పిల్లల్ని 15 లక్షలు ఖర్చు పెట్టి బయటికి పంపించగలరు చెప్పండి? నిజంగా గుండెల మీద చేస్తాం చెప్పండి, ఎవరైనా పంపించగలరా? 577 మంది విదేశాలకు వెళ్ళి సెట్ అయ్యారంటే ఆ ఫ్యామిలీస్ ఎస్టాబ్లిష్ అయినాయా లేవా? ఆ ఫ్యామిలీస్ యొక్క వాడు ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం, 2 సంవత్సరాలు వాడు పెట్రోల్ బంక్ లో పనిచేసినా, లేకపోతే డామినోస్ లో పనిచేసినా, లేకపోతే మెక్డానల్డ్స్ లో పనిచేసినా కానీ వస్తూ చదువు పూర్తి చేసుకొని ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకుంటారు ఇంటికి. ఎంత దారుణంగా దగా చేశారో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఎంతమందిని పంపించండి?
ఇంకోటి, ఈ విదేశీ విద్యా పథకంలో మీకు ఒక విషయం మీకు తెలియజేస్తాను. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పిల్లలు విదేశాలకు వెళ్ళారో ఈ విదేశీ విద్యా పథకం హయాంలో, విదేశాలకు ఆ ప్రభుత్వ హయాంలో మీరు వెళ్ళారు కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వని పోండి అన్నారు. ఏం చేసుకున్నారో చేసుకోండి అన్నాడు. మనం మ్యాక్సిమం దానిపై మనం పోరాటం జరిగింది. చాలా మంది చాలా విధాలుగా దానిపై పోరాడారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అయితే ఈ అంశంలో సింహభాగంగా ఉండి అన్ని విధాలుగా కూడాను పోరాడే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడాను గంగిరెద్దు ముందు వీళ్ళు బజాయిస్తారంటే అంతే పరిస్థితి తప్పించి అసలు కనీసం కనికరం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకైతే పాపం వాళ్ళని హాస్టల్లోంచి తీసేశారు. తినడానికి తిండి లేదు, ఉండడానికి షెల్టర్ లేదు. వాళ్ళు ప్లాట్ఫామ్ పై పడుకొని అనేక మంది నాకు దాదాపు 15-20 రోజుల పాటు వాళ్ళు రోజు వీడియో కాల్ చేసి వాళ్ళు ఏడవడం ఒకటే తక్కువ. చాలా మంది అమ్మాయిలు అయితే ఏడ్చేసేవాళ్ళు. ఇంత దారుణంగా మా పిల్లల్ని హింసిస్తే అప్పుడు మనం మరలా హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఏదైతే మాకు రావాల్సినటువంటి ఈ అంశం ఉందో దీంట్లో ఈ రకంగా ఈ ప్రభుత్వం మనకి దగా చేస్తుందంటే అప్పుడు మరలా గౌరవ హైకోర్టు వాళ్ళు 25,88,00,000 రూపాయలు ఏదైతే మా బిడ్డలకి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో మొన్న 2023లో వాటన్నింటినీ కూడాను గవర్నమెంట్ ద్వారా మన కోర్టు ద్వారా తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చి మనం అది సాధించడం జరిగింది. కాబట్టి సోదరులు మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఏదైతే మా యొక్క హక్కు ఉంది చూడండి, అది మా జన్మ హక్కు. ఇది రాజ్యాంగం మాకు ప్రసాదించినటువంటి హక్కు. ఈ హక్కుని ఎవరైనా కానీ కాల రాస్తే కనుక దానిపై మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున అది అయిపోయింది. దాని తర్వాత రంజాన్ తోఫా లేదు, ఎలాగో అది 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 నేను ఇందాక కూడా చెప్పేశాను కూడా. అదేవిధంగా 5 ఏళ్ల పాలనలో చేతి వృత్తులు చేసుకునే వారికి చేతి వృత్తులు అంటే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, దాని తర్వాత ఎవరైతే పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమిచ్చే వాళ్ళంటే పనిముట్లు, అత్యాధునిక పనిముట్లు ఇచ్చి, అంటే ఎవరైతే లేబర్ గా ఉన్నాడో ఆ లేబర్ ని మేస్త్రి చేసే ప్రయత్నం చేశారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఏం చేస్తారంటే అతను ఉన్నటువంటి స్థాయి నుంచి ఆ స్థాయి నుంచి అతను అప్లిఫ్ట్ అవ్వాలి. ఏ స్థాయిలో అయితే అతను ఉన్నాడో ఆ స్థాయి నుంచి అతను ఇంకొంచెం మెరుగుపడాలి. అతని యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో ఆ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యల్లో భాగమే ఒక చిన్న ఎగ్జాంపుల్, అది ఒక లేబర్ గా పనిచేసి రోజు కూలీకి వెళ్లే వాడిని తీసుకొచ్చి అరే నీకు దీనిలో ప్రావీణ్యం ఉంది కదా ఈ పనిముట్లు పట్టుకో అని చెప్పేసి అతని చేతిలో పెడితే అతను మేస్త్రిగా అవుతాడా లేదా? కాబట్టి అంత బ్రహ్మాండంగా అది జరిగింది. దాని తర్వాత మీకు దుల్హన్ పథకం ఇందాకే 5 ఏళ్ల టీడీపీ పాలనలో వేలాది మంది ముస్లింలకు మీరు నిజంగా మీకు గుర్తుందా లేదా, మీకు APSMFC ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీకు రాష్ట్రంలో వేల మంది ముస్లిం మహిళలకి మీకు అందరికీ కూడాను కుట్టు మిషన్లు అందించారు. గుర్తుందమ్మా మీకు అందరికీ? ఏం తల్లి గుర్తుందా? ఇది వాస్తవం. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఎవరినైనా కానీ ఒక్కళ్ళైనా కానీ తన కాళ్లపై తను నుంచునే విధంగా ఒక్క కుట్టు మిషన్ ఇచ్చినటువంటి దాఖలాలైనా ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా. కాబట్టి సోదరులు విషయాలన్నింటినీ కూడాను గమనించాలి. దీంతో పాటు ఇక్కడ ఒక పాయింట్ కూడా మిస్ అయింది. అదేంటంటే మీరు ఒకసారి చూస్తే కనుక ఏదైతే మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చేది చాలా తక్కువ మందికి తెలుసు. మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థ ఏం చెప్తుందంటే ఏదైతే మన మద్రసాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఆధ్యాత్మిక విద్య మాత్రమే కాకుండా వారు ప్రాపంచిక విద్యను కూడాను అభ్యసించాలి అన్న నెపంతో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేసి మద్రసా విద్యా వాలంటీర్స్ అని చెప్పేసి ఒక్కొక్క మద్రసాకి ఒక 4 టీచర్ని అలొకేట్ చేసి వాళ్ళకి 10,000, 12,000 రూపాయలు జీతం కేటాయించి మన మద్రసా పిల్లలకి అత్యాధునిక ఏదైతే మన ప్రాపంచిక విద్య ఉందో ఆ ప్రాపంచిక విద్యతో కూడాను చెరువు చేశాడు. ఈయన ఏం చేశాడో చెప్పమంటారా లేకపోతే మీరేమైనా చెప్తారా? నాకైనా సిగ్గుండాలి ఆయన గురించి మాట్లాడటానికి. అటువంటి దారుణం. ఈ 5 సంవత్సరాల్లో మిత్రులారా ఒక్క నెల కూడాను జీతం ఇవ్వలేదు ఆ మద్రసా వాలంటీర్ మన ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి. ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు. అంటే ఇతను ఏ రకంగా ముస్లిం మైనార్టీలకు దగ్గర అవుతాడు, ఏ రకంగా ఏ మొహం పెట్టుకొని మాట్లాడితే నా మైనార్టీలు ఈయన తల్లిదండ్రులు ఏదో మా కోసమే పుట్టించినట్టు మాట్లాడితే నా మైనార్టీలు అంటాడు. నా అని చెప్పేసి సంఘానికి చేశాడు మొత్తం ముస్లిం సమాజాన్ని. ఇది వాస్తవం. ఇది
ఈ విషయాన్ని మీరు అందరూ కూడాను గమనించాలి సోదరులారా. మీరు నేను ఒక్క అంశంతో తీసుకొని కాదు ఇంత వ్యతిరేకంగా మాట్లాడేది, ఏదైతే వాస్తవాలు మీ కళ్ళ ముందు పెట్టి మరీ మాట్లాడుతున్నాను. దీనికన్నా ఇంకా దారుణాలు ఇంకేమైనా ఉంటాయా చెప్పండి? ఇన్ని దారుణాలా? ఈ విధంగా సంక్షేమాన్ని సంక్షేమంలో కూర్చేస్తావా? ఇంకా దీనికన్నా ఎక్కువ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ నా యొక్క టాపిక్ అంశము, రాష్ట్రంలో మా యొక్క ఏదైతే ఆత్మగౌరవం ఉంది, ఒక మనిషికి ఆత్మగౌరవంతో మనం పనిచేస్తాడు. ఇందాక సోదరులు ఆయన పేరు అబ్దుల్లా గారు, ఆ అబ్బాయి రబ్బానీ గారి తండ్రి గారు, నాకు ఆయన మాట్లాడుతుంటే అన్ని మాటలు విన్నాను. దాని తర్వాత పక్కన మన మిత్రులు సోదరులతో ఆయనతో కూడాను కనుక్కున్నాను. దాని తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ నాకు నిజంగా గూగుల్ ఫామ్స్ వచ్చినాయి. సరే, ఆయన పెద్ద స్పీకర్ కాకపోవచ్చు, కానీ ఆయన మనసుతో మాట్లాడాడు. ఏదైతే ఆయన మీద జరిగినటువంటి దారుణం ఉందో ఆ దారుణం ఏంటి అనేది ఎవరి మీదైతే అది జరుగుతుందో వారికి మాత్రమే తెలుస్తుంది. కిస్కే ऊपर बीतेगी उसे मालूम होता కదనా, అది వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీ కాళ్ళ మీద పడిన తర్వాత ఇదే దౌర్భాగ్యపు పరిస్థితి అని చెప్పేసి ఆటోమేటిక్ గా ఆయన యొక్క ఆవేదన కొట్టుకువచ్చింది. మాకు ఆత్మగౌరవం లేదా? ఆత్మగౌరవంతో బతకట్లేదా? బతుకుతున్నారా లేదా? మేము ఎందుకని చెప్పేసి ఒకళ్ళ ముందు చేతులు కట్టుకొని నుంచోవాల్సినటువంటి అవసరం ఎందుకుంది? ఏ మాత్రం కూడా లేదు. ఈ రోజు మాట్లాడితే బీజేపీ పేరు తీసుకొని మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మీరందరూ ఆ అల్లా సాక్షిగా మీరందరూ కూడా ఒక మాటకు నాకు సమాధానం చెప్పాలి. ముస్లిం అన్నవాడు భయపడేది ఎవరికి? అల్లా సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, హస్బునల్లాహ్ అంటే నేను మాత్రం చాలు మీకు అని చెప్పేసి. కాబట్టి మా అందరికీ అల్లా మాత్రం చాలు. మాకు ఏ రెడ్డి గారు ఏం చేయలేరు, ఏ చౌదరి గారు ఏం చేయలేరు. వాళ్ళు చేసేది అంతా కూడాను ఏం చేస్తారనేది మా అందరికీ తెలుసు. కాబట్టి మిత్రులు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, ముందు మా యొక్క ఆత్మ గౌరవం. మేము తిన్నా తినకపోయినా కానీ బయటకు వస్తే చాలా శంషేర్గా సీనా చౌడా చేసి ఉంటారు. చాలా దీంతో పాటు అతను ముందుకు కొనసాగుతాడు. అరే, నేను తిన్నా తినకపోయినా కానీ నేను ఒక ఇజ్జత్ భరీ జిందగీ అంటే మా ఒక దీంతో పాటు నేను ఆత్మగౌరవంతో నేను బతుకుతున్నాను అని చెప్పేసి. కానీ ఈ రోజున మా ఆత్మగౌరవంపై సైతం కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దాడి చేస్తుంది. దాడి చేయడం కాదు, దాడి మీద దాడి చేస్తూనే ఉంది. అది ఏ విధంగా అనేది మీకు తెలియపరచాలంటే కనుక ఒక్కసారి ఇందాక అబ్దుల్ సలాం వీడియో రన్ చేశారండి. జాఫర్ గారు రన్ చేశారా? ఒక్కసారి అబ్దుల్ సలాం వీడియో రన్ చేయండి. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ అబ్దుల్ సలాం ఇప్పుడు ఒక మనిషి తన యొక్క బాధని పంచుకోవటానికి కనీసం ఎవరో ఒకడు ఆత్మబంధువు అనేవాడు ఉంటాడు. నాకేమైనా ఇబ్బంది వచ్చిందండి, రాష్ట్రంలో వరుసగా మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం ఇది కాదండి, నిన్న పంపించా కదా మీకు. ఆ అబ్దుల్ సలాం అనే వ్యక్తి అతనిపై దొంగతనం నెపం వేస్తే నేను దొంగను కాదు అని చెప్పేసి అతను నిరూపించుకోవడానికి కుటుంబం మొత్తం కూడాను కలిసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఆ అబ్దుల్ సలాం ప్లేస్ లో, సరే అబ్దుల్ సలాం అయితే వెళ్ళిపోయాడు, ఆ అబ్దుల్ సలాం ప్లేస్ లో ఒక్కసారి నేను వేరే వాళ్ళ మీద ఎగ్జాంపుల్ పెట్టనండి, ఎందుకంటే నేను నా మీదనే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అదే పరిస్థితి నాకు ఏర్పడింది. ఫారూక్ షిబ్లీ భార్య, ఫారూక్ షిబ్లీ 2 పిల్లలు. మేము ఒక ఇంట్లో కూర్చొని రోదన చెందుతూ ఏడుస్తూ నేను దొంగను కాదు అని చెప్పేసి నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి రెండో రోజు పొద్దున వెళ్ళి ఒకసారి మా నలుగురు కట్టుకొని నౌజ్బిల్లా ఆత్మహత్య చేసుకుంటే ఒకసారి ఊహించుకోగలరా? అసలు కనీసం ఊహించుకోగలరా? ఎంత దౌర్జన్యం చేసుంటారు ఈ ప్రభుత్వం. ఎంత దౌర్జన్యం చేయకపోతే చిన్నారులను, చిన్న పిల్లలను తీసుకొని పోయి వాళ్ళు లెగిసి పారిపోతుంటే వాళ్ళని తీసుకొచ్చి రైల్వే ట్రాక్ కి తాళ్లు పెట్టి కట్టేస్తారు. ఎంత దారుణమో చూడండి. సరే, ఇంత దారుణం జరిగిన తర్వాత కూడాను ఇది తప్పు అని చెప్పేసి ఇవాళ వరకు ఎవరు ఖండించలేదు.
దానిపై అనేక పోరాటాలు జరిగినాయి, అనేక విధాలుగా ఇది జరిగి న్యాయం చెయ్యండి మహాప్రభు, మీరు న్యాయం చేసే స్థానంలో ఉన్నారు, న్యాయం చెయ్యండి అయ్యా అంటే దౌర్భాగ్యుడు ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. ప్రలోభాలకు గురి చేశారు. అరే కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, ఇంకా నువ్వు న్యాయం ఎవరికి చేస్తావు? ఇప్పుడు అబ్దుల్ సలాం పోయాడు, అబ్దుల్ సలాం భార్య పోయింది, అబ్దుల్ సలాం పిల్లలు పోయారు, ఇంకా నువ్వు న్యాయం ఎవరికి చేస్తావు? వారి అత్తగారంట ఎక్కడి నుంచి ఊపుకుంటూ వచ్చింది, ఆవిడని తీసుకొచ్చి 29 లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఆవిడ నోరు మోయించారు. సోదరులారా, ఎంత దారుణం అంటే ఎప్పుడైతే ఈ భూమండలంపై, ఎప్పుడైతే ఈ ధర్తీమాపై న్యాయం అనేది జరగదో, న్యాయ స్థాపన అనేది జరగదో, అక్కడ ఆ దేవుని యొక్క అజాబు అనేది స్పష్టంగా వచ్చి జరుగుతుంది. అందులో ఏమాత్రం ఉత్పత్తి లేదు. ఈ రోజున ఏదైతే ఈ అజాబ్ ఉందో, ఏదైతే ఈ జరుగుతున్నటువంటి వీటన్నిటికి కూడాను మనస్ఫూర్తిగా నేను తెలిసేది ఏంటంటే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తికి ఖచ్చితంగా ఇవన్నీ కూడాను హాహాకారాలు తగిలి తీరుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను మాట్లాడలేను ఇటువంటి అతను చెప్తున్నటువంటి, అతను చేసినటువంటి అంశాలు. దాని తర్వాత మీకు ఆయిషా మీరా గుర్తుందండి? మన పక్కన ఎవరు చిన్న పాప, ఎవరి హయాంలో జరిగిందండి అది? తండ్రికి తగ్గ తనయుడు. మళ్ళా అదే బాటలో నడవాలి కదా. ఆయన ఒకటి చేస్తే నేను 10 చేస్తానన్నాడు. ఇంకా మంచిదైంది, ఇంకా మనకి ఒకటే జరిగింది అది. అలాంటిది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఆగస్టు 17, 2020 ఉదయం 9:05 ఇంట్లో నుంచి హాజిరా అన్న ఒక 22 సంవత్సరాల యువతి పొలం పనులకు అని చెప్పేసి బయటికి వెళ్తుంది. బయటకు వెళ్ళి నేను పొలం పనులు చేసుకుని వద్దాం అని చెప్పేసి వెళ్తే ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా, కిరాతకంగా అత్యాచార యత్నం చేసి ఆ అమ్మాయిని మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత దాదాపు 3-4 నెలల వరకు 174 సెక్షన్ కింద కేసు మాత్రం నమోదు చేస్తారు. అక్కడ ఎవరైతే వైసీపీ అనుచరులు, వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రధాన పాత్ర ఉంది అని చెప్పేసి తెలిసి 4 నెలల వరకు కనీసం ఏ ఒక్క అంశంలో కూడాను ఆ విషయం బయటికి రాకుండా చూస్తారు. అక్కడ ఉన్నటువంటి మా టీం ద్వారా మాకు తెలుస్తుంది. దాని తర్వాత ఈ అంశం ఈ రోజున రాష్ట్రం మొత్తంలో తెలియని వారు ఎవరు కూడా లేరు. ఆ హాజిరా అనే అంశం జరిగి 2020 జరిగితే ఈ రోజున 24 మే 3వ తారీఖులో మనం జీవిస్తున్నాం. ఇవాటి వరకు భూమి చేసిందా, ఆకాశం చేసిందా, ఆ చెట్టు చేసిందా, ఎవరు చేశారో తెలియదు. ఇటువంటి అన్యాయం ఆయిషా మీరా విషయంలో కూడాను ఇదే జరిగింది. ఆయిషా మీరాలో ఎవరు ఆ అమ్మాయిని ఎవరు మర్డర్ చేశారో తెలిసిందా? ఇవాళ కూడా తెలియలేదు. కానీ మీరు ఇక్కడ గమ్మత్తైనటువంటి అంశం ఏమిటంటే, సరే మీరు చెప్పొచ్చు, కొంతమంది చెప్తారు ఏమంటే ప్రభుత్వం తర్వాత చిన్న చిట్కా సంఘటనలు జరుగుతుంటాయండి, మీరు మరీ అలా మాట్లాడితే ఎలాగండి అంటే, సరేనండి కరెక్ట్, మీ మాటని కూడా నేను కాసేపు యాక్సెప్ట్ చేస్తాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలిసి నర్సాపేటలో అనుకుంటా కదా, లాస్ట్ టైం ఒక చిన్నారి 10 సంవత్సరాల అమ్మాయి అయిపోయి అఘాయిత్యం జరిగింది మన టీడీపీ ప్రభుత్వ హయాంలో. దాచేపల్లి, ఎస్ యు ఆర్ రైట్. దాచేపల్లిలో ఒక 10 సంవత్సరాల చిన్నారిపై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేస్తాడు. చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కదండి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఉన్న పళంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఏదైతే బాధిత కుటుంబం ఉందో వారిని చేరదీస్తారు. వారిని అక్కడ చేరదీయడం మాత్రమే కాకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. 48 hours లో వాడు ఎవడో నాకు కావాలి, ఇమ్మీడియట్ గా మీరు పట్టుకోండి అని చెప్పి మళ్ళీ ఇక్కడ క్యాంప్ కార్యాలయానికి వచ్చి మళ్ళీ వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని వారి పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఆ పాపకి చదువుకోవడానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను, దాంతో పాటు 10 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేస్తున్నానని చెప్పేసి శాంక్షన్ చేసి ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది గతం చరిత్ర, ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. ఈ రోజున ఈ హాజిరా అంశంలో ఏ మహిళా కమిషన్ ఎక్కడికి పోయింది? గన్నకన్నా ముందు ఎవడో వస్తాడన్నారుగా, వాడి పేరు తీసుకోవడం కూడా నాకు అసలు ఇష్టం లేదు. ఏడిపోయారు మీరు? ఏడిపోయారు? ఎందుకు రాలేకపోయారు? ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా కానీ కనీసం పరామర్శ చేయడానికి కూడాను మీకు కాళ్ళు ముందుకు రాలేదు. కనీసం
ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం, లేకపోతే ఆర్థికంగా వారిని ప్రభుత్వం తరపు నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటిద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాను, ఎక్కడికి ఎండ్ చేయండి సోదరులారా? ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఏదైతే మా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షణ కోసం అని చెప్పేసి అత్యంత జాగ్రత్తగా 78 సంవత్సరాల ముసలి వ్యక్తి ఇక్కడ కూర్చున్నారు కదా, మా పెద్ద ఆయన కన్నా పెద్ద వయసు ఉంటుంది ఆయనకి, ఇబ్రాహీం గారికి. మిట్ట మధ్యాహ్నం ఆ వక్ఫ్ ఆస్తిని కాపాడుతున్నాడు, అతను మాకు అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం అతన్ని నరికేయడం జరుగుతుంది, చంపేయడం జరుగుతుంది. మా ముస్లిం సమాజం మట్టుకు జయ దరిద్రపన్నా అని చెప్పడంలో మట్టుకు నిమగ్నమై ఉంది. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఎన్ని, ఒకటి రాదు, రెండు కాదు. దాని తర్వాత ఈ ఒక్క అంశం తెలియజేసి దాని తర్వాత ఇంకా వేరే అంశాలపై వెళ్ళిపోతాను. మిస్బా పలంనేరు, చిత్తూరు జిల్లా, 10వ తరగతి విద్యార్థిని. ఎంత బాగా చదువుతుందంటే ఆ అమ్మాయి, అసలు ఆ అమ్మాయి ఏ విధంగా చదువుతుందంటే దాదాపు మీకు ఏ ప్లస్ అంటే మీకు ఏమనాలంటే ఆల్మోస్ట్ 90% అబోవ్, 95% అబోవ్ అనుకోండి. 100కి 95 మార్కులు. నాకన్నా బాగా చదువుతుంది ఈ పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కూతురు అని చెప్పేసి ఆ కూతురు వెళ్ళి ఈర్ష్యతో వాళ్ళ తండ్రి దగ్గర చెప్తే, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు చూడాలనుకునే దాని కూతురువి, నువ్వు బాగా చదువుతావా అని చెప్పేసి ఆ అమ్మాయిని స్కూల్లో నుంచి తీసేస్తే ఆ అమ్మాయి చిన్నగా ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇవాటి వరకు ఆ నాయకుడిపై, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై, ఎవరైతే ఆ హెడ్ మాస్టర్ ఉన్నాడో అతనిపై చర్యలు తీసుకోవడం అంటే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ చిన్నాభిన్నం అయిపోయిందో దీనికన్నా ఎక్కువ మీకు ఉదాహరించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ రోజు మిత్రుల సోదరులారా మీరు గమనిస్తే కనుక ఏదైతే సంక్షేమం ఉందో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అదేవిధంగా మీరు ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తే అందరానికి ఎక్కించి కూర్చోబెడుతున్నారు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకో విషయం మీ దృష్టికి తీసుకుని రావాలి. అదేంటంటే మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక అభియోగం చేస్తారు. అదేమిటంటే మీరు నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమం ఏదైతే 2019 స్టార్టింగ్ లో జరిగిందో, ఎన్నికల కన్నా ముందు, 2019 ఎన్నికల కన్నా ముందు ఒక 6 యువకులు ఈ కార్యక్రమంలో అంటే వారి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమంలో వచ్చి ప్లకార్డు ప్రదర్శిస్తే ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళని పక్కన తీసుకెళ్లి వాళ్ళపై కేసులు నమోదు చేశారు. సరే, అప్పుడు కూడాను ఇది తప్పు అని చెప్పేసి ఖండించిన వాళ్ళం మేము. అప్పుడు కూడాను మేము తప్పు అని చెప్పాం. కానీ ఈ రోజున ఎన్ని కేసులు అండి, ఎన్ని కేసులు, ఒకళ్ళపై కాదు, ఇద్దరిపై కాదు. అసలు మీ పొంగునూరులో అయితే మట్టుకు ముస్లింలపై అసలు మీకు రౌడీ షీట్లే ఓపెన్ చేసేసారు. ముస్లింలపై మీరు ఏం చేసినా చేయకపోయినా మీరు ఇంట్లో కూర్చొని ఉంటే మీరు మీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అక్కడ దాకా ఎందుకు? నేను స్వయంగా మీ ముందు నుంచున్నటువంటి ఎగ్జాంపుల్ నేనే. అక్బర్ బాషా గుర్తున్నారా మీకు? అబ్దుల్ సలాంని నేను ఒక ఆదర్శంగా తీసుకొని నా కుటుంబ సమేతంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి అతను ఒక వీడియో రిలీజ్ చేస్తే అతన్ని పరామర్శించుదామని చెప్పేసి నేను బయలుదేరితే, నేనును మా మిత్రులు మా హుసేన్ గారు బయలుదేరి వెళ్తుంటే కారు ఆపారు. కారు ఆపి స్టేషన్కి తీసుకెళ్ళారు. స్టేషన్లో కూర్చోబెట్టి చేతిలో కాగితం పెట్టారు, నేను మర్డర్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి తీసుకెళ్లి కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. చూడండి మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, అన్యాయం అనేది మరీ ఎక్కువైపోకూడదు. అన్యాయం ఎప్పటికైనా అన్యాయమే. మనం ఏదైతే ఇది జరుగుతుందో ఇది తప్పు అని చెప్పేసి మనం చెప్పకపోతే దీనికన్నా దౌర్భాగ్యం ఇంకా వేరేది ఇంకేముండదు. దయచేసి మిత్రులు, సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా గమనించి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు వన్ సైడెడ్ గా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయితే ముస్లిం సమాజానికి జరిగే మేలేంటండి? మీరు ఏదో చెప్తున్నారో, మాకు జరిగే మేలేంటి అని చెప్పేసి మీరు అడగచ్చు. నేను ఏదైతే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో గురించి నేను మాట్లాడను. నేను మీకు ఒక డిఫరెంట్ అంశం అనేది మీ అందరి దృష్టిలో తీసుకొచ్చి పెడతాను. అదేంటంటే 5 కోట్ల మంది కలలు కన్నటువంటి రాజధాని, 5 కోట్ల మంది కలల రాజధాని అమరావతి రాజధాని. ఈ అమరావతి రాజధాని మీరు ఒక్కసారి గమనిస్తే కనుక ముస్లిం సమాజం సైతం కూడాను వారి యొక్క వాటా
ఆ అమరావతి రాజధానిలో ఉంది. దాదాపు 6% ముస్లింలు ల్యాండ్ ఇచ్చారు అమరావతి రాజధానికి. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే మా యొక్క అమరావతి రాజధాని ప్రాంతంలో పాత కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్ని కలుపుకునే కదా అమరావతిని చేసింది, ఏమంటే అంతేనా? మరి అలాంటప్పుడు ఏదైతే అమరావతి రాజధాని కనుక మీకు రాజధానిగా ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో 2 జిల్లాల్లో కలుపుకొని మీకు దాదాపు 8 నుంచి 9 లక్షల మంది ముస్లింల జనాభా ఉంటుంది. ఇది వాస్తవమా కాదా? ఎవరైనా ఆలోచించారా ఈ అంశం? దాని తర్వాత మా యొక్క ఆశురఖానాలు, మస్జిదులు, దాని తర్వాత దర్గాలు అన్ని కలుపుకుంటే కనుక 2 జిల్లాల్లో దాదాపు 800 కన్నా ఎక్కువ ఉంటాయి. అవునా కాదా? ఇదే రాజధాని కనుక మీకు విశాఖపట్నానికి తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో నుంచి మీరు క్యాల్కులేట్ చేస్తే 10% మంది కూడాను అక్కడ ఉండరు. అదే ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో రాజధాని వస్తే మా యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని అంశాల్లో కూడాను ముస్లింలు దినదినాభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని మీరు అందరు కూడా గమనించాలి. అదేంటండి మీరు అసలు డబ్బు సంపాదన మీరు ఎలా ముడి పెడతారంటే దానికి కూడా సమాధానం చెప్తాను. విజయవాడలో ఆటోనగర్ ఉంది కదండి, గుంటూరులో ఆటోనగర్ ఉంది కదండి. విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగరు ఏషియాలోనే, ఏషియా అంటే మన భారతదేశం కాదండి, భారతదేశం ఉపఖండం, మన ఏషియా ఖండంలోనే నంబర్ 1 ఈ ఆటోనగర్. నంబర్ 1 ఆటోనగర్. ఈ ఆటోనగర్లలో పనిచేసే వాళ్ళు ఎవరు పనిచేసేవాళ్ళు? మోర్ దాన్ 50% ముస్లిం సోదరులు అక్కడ ఉన్నారు. ఒకవేళ ఏదైతే రాజధాని పనులు కనుక మొదలైతే టైర్ మార్కెట్ దగ్గర నుంచి తీసుకొని, ఆటోమొబైల్ మార్కెట్ దగ్గర నుంచి తీసుకొని, ఓల్డ్ స్క్రాప్ దగ్గర నుంచి తీసుకొని, బాడీ బిల్డింగ్ దగ్గర నుంచి తీసుకొని, మెకానికల్ దగ్గర నుంచి తీసుకొని, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి తీసుకొని, ఏసీ టెక్నీషియన్ దగ్గర నుంచి తీసుకొని, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను రాబోయే 20-25 సంవత్సరాల వరకు వాళ్ళు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీ అందరికీ ఆస్తుంది, నాకు ఉంది, అందరికీ ఉన్నాయి కదా, మా యొక్క ఆస్తు విలువ కూడా పెరుగుతుంది కదా. మరలా అమరావతి రాజధాని అనేది ఈ రాష్ట్రానికి ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలండి? అమరావతిలో ఉండాలి. అమరావతియే 5 కోట్ల మంది కలల రాజధాని. కాబట్టి ఈ రాజధానిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడాను మా అందరిపై ఉంది అనే సంగతి మీరందరూ కూడాను గమనించాలి. లాస్ట్ లో మీ అందరితో ఏదైతే ఇక్కడ పొన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ధూళిపాల నరేంద్ర చౌదరి గారు ఉన్నారో, చాలా మంచి వ్యక్తి. గతంలో ఇందాక ఇంకో సోదరుడు ఏదో మాట్లాడారు చూడండి, తప్పు వేరు, పొరపాటు వేరు. తప్పుని, పొరపాటుని మనం రెండింటినీ కూడాను, పొరపాటు ఏంటంటే తెలిసి తెలియకుండా జరిగింది, తప్పు ఏంటంటే కావాలని చెప్పి చేస్తే కనుక అది క్షమించరాని నేరం. కానీ అదే పొరపాట్లు ప్రతి ఒక్కరితో, నాతో కూడా పొరపాటు జరుగుతుంది. నాతో పొరపాటు జరిగితే ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా నేను తప్పు మాట్లాడున్నా అనుకోండి, ఎవరైనా నన్ను ఖండం చేస్తే బాబు క్షమించండి, సారీ అండి అని చెప్తాను. ఎందుకంటే ఈ మాట్లాడే ఫ్లోలో ఏదైనా తప్పు జరగవచ్చు, పెద్ద పెద్ద వాళ్ళతోనే జరుగుతుంది, నేనెంత చెప్పండి. కాబట్టి పొరపాట్లు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కాబట్టి ఈ పొరపాట్లన్నింటినీ కూడా మన్నించి ధూళిపాల నరేంద్ర గారిని అత్యధిక మెజారిటీతో మీరందరూ కూడాను 2 ఓట్లు కూడాను. దాని తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా పెమ్మసానియే కదా మనకి ఎంపీ గారు. చూడండి, ఒక్కటి మీరు గమనించాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఒక విషయం చెప్తాను. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా మంచి చేయాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సంపాదించడానికి ఆయన రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు. సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరము పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారికి లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎప్పుడైతే రాజకీయంగా ముందుకు వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారో ఖచ్చితంగా మా సమాజాలకి, అన్ని సమాజాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి మీరు ఇక్కడ గమనించాలి, మొన్న రీసెంట్గా మీరు పెమ్మసాని గారి యొక్క ఒక వీడియో క్లిప్ కూడా మీరు చూసుంటారు. 4% రిజర్వేషన్కి ఏమైనా ఇబ్బంది వస్తే ఆయన ఏం చేస్తారన్నారు? ఇదే మాట ఖచ్చితంగా రేపటి రోజున ధూళిపాల నరేంద్ర గారు కూడాను అంటారు. ఆయన అంటారు అని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా 4% రిజర్వేషన్ ఏదైనా ఇబ్బందులో పడినా కానీ ఖచ్చితంగా మా కోసం పోరాటం చేయడం కోసం అందరికన్నా ముందు వరుసలో ధూళిపాల నరేంద్ర గారు ఉంటారు ఇన్షాల్లా.
కాబట్టి మిత్రులు సోదరులు ఈ అన్ని అంశాలను కూడా గమనించి రానున్న రోజుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇన్షాల్లా 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 సుమ్మా ఇన్షాల్లా ఏదైతే ప్రభుత్వం రాబోతుందో ఆ ప్రభుత్వంలో ఇన్షాల్లా ఏదైతే సంక్షోభంలో కూరుకుపోయినటువంటి మా యొక్క సంక్షేమము 7వ ఆకాశానికి వెళ్లే అవకాశం ఉంది. बैलेट पेपर में 4 नवंबर हमारे सार का वीडियो पर नरेंद्र कुमार का डालते हैं. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడాను గుంపెగత్తుగా ఓట్లు వేయాలని చెప్పేసి ఏదైతే బ్యాలెట్ పేపర్ పై 4వ నంబరు ధూళిపార నరేంద్ర కుమార్ గారిది. కాబట్టి ఈ 4వ నంబర్ బ్యాలెట్ పేపర్ పై మీ బ్యాలెట్ పేపర్ కాదు బ్యాలెట్ ఇది మన ఈవీఎం పై 4వ వరుసలోకి వస్తుంది. దానిపై నొక్కడం బాగా గట్టిగా నొక్కండి. ఎంత కసిగా నొక్కాలంటే మాట్లాడితే నేను బటన్ నొక్కుతాను అంటున్నారు కదా, ఆ బటన్ నొక్కుడు ఎలా ఉంటుందో మీరందరూ కూడాను చూపించాలి ఇన్షాల్లా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను నా యొక్క మాటల్ని మీరందరూ కూడాను సావధానంగా విన్నందుకు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ అందరికి కూడాను జజాయ ఖైర్ ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా లాస్ట్ లో ఒక వీడియో ఒకటి ప్లే అవుతుంది. ఏదైతే బీజేపీతో ఉన్నటువంటి సంబంధం, మనం ముస్లిమ్స్ మనం ఉన్నాం కాబట్టి మీరు ఒకసారి ఒక వీడియో అనేది ఉంది, కేవలం 5 నిమిషాల వీడియో. ఎంపీ గారిది 2వ నంబర్ అండి, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, ఆయనది 2వ నంబర్. దానిపై ఈ 2 ఓట్లు కూడాను ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడాను తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ మనవి చేస్తూ, ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని ఆలకించండి, చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఆలకిస్తే అసలు మర్మం ఏమిటి, భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు ఎందుకు వెళ్తున్నారో ఆవశ్యకత ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉర్దూ భాషలో ఉంటుంది, ఎందుకంటే మనందరి వరకు తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదన్న సంగతి మీరందరూ గమనిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇదే చేయొచ్చు. हो वीडियो प्ले मैं आता हूँ, आएंगे फिर जाएंगे. अदे कौन भी जाओ को 1 मिनट वीडियो है, इम्पोर्टेंट वीडियो खाने के लिए आपको खाने के इंतजाम है यहाँ, कौन भी जाना ना को 5 मिनट का वीडियो है. पैक रहने जरा बैठो ऊपर जाओ, अभी ऊपर जाओ. 5 मिनट का वीडियो है, क्या होने जाता है 5 मिनट बैठो. नहीं हाँ दे फोटो सेशन है, अभी आन दो. చాలా దానాలి దానికి ప్రాబ్లం है, बैठो 5 मिनट है. ओपन पैक रंడి, ఇది ఓపెన్ చేయండి. ओपन करो नीचे चैनल में जाओ. हाँ नहीं बाहर आ जाओ, दूसरा चैनल ऊपर नीचे को जाओ. भाई बैठो भाई पूछा में बैठो, खाने का इंतजाम है, ये 5 आज में हो जाता हो जाता ओपन करो. जरूर बैठो, चैनल ओपन करो. मीटिंग हो तो भी जाना ना. हाँ वीडियोस में आओ, ये वीडियो प्ले करो. बीजेपी के साथ बीजेपी का इतिहास इतिहास था. एक बार फिर
2014 से 18 के दरमियान कहा इन दोनों सूरतों में चंद्रबाबू ने मुसलमानों पर रियासत आंदोलन को केस में अंदर है जिसमें 2002 के गुजरात का साथ और हिंदुस्तान में मुसलमानों के खतरे की शदीद मजम्मत की चंद्रबाबू नायडू ने तो जो निकालना किया था कि नरेंद्र मोदी गुजरात फसादात की जिम्मेदारी कबूल करें और इसके बाद इस वक्त वज़ीर आज़म वाजपेयी साहब ने चंद्रबाबू की बात का एहतराम किया और नरेंद्र मोदी को राजधर्म अच्छा इसका मतलब यह है कि वज़ीर आला के ओहदे से इस्तीफा दे दिया। लेकिन गोवा में बीजेपी की कौमी काउंसिल की मीटिंग में मोदी अगवानी की मदद से इस्तीफा देने का निर्णय लिया। लेकिन नरेंद्र मोदी को चंद्रबाबू को राजी करने का हुक्म दिया गया और चंद्रबाबू मोदी को उनकी इज्जत देना नहीं चाहते। मतलब तो नहीं चाहते थे कि मोदी को खरीदना है तो नरेंद्र मोदी बहुत कोशिशों के बाद चंद्रबाबू से कोई दिल्ली गए कि भवन पहुंचे और चंद्रबाबू साहब का इंतजार करते हैं। और चंद्रबाबू का रवैया हमेशा बात यहाँ तक बढ़ गई कि गुजरात फसादात के तनाजुर में हैदराबाद के उस वक्त पुलिस कमिश्नर मुरली कृष्ण राव ने कहा जो भी मजहबी मुनाफिरत का हवा देगा उसे गिरफ्तार किया जाएगा। हालांकि एक पुलिस ऑफिसर की बात थी लेकिन इल्जाम चंद्रबाबू पर लगाया गया और कहा कि अगर मोदी हैदराबाद आते हैं तो चंद्रबाबू ने गिरफ्तार कर लेंगे। हालांकि ये झूठा प्रोपेगेंडा था और भी जारी सर विनय ಇದೆ इन वजूहात से गुणपम दिगिनट्టు దిగుతుంది ओके बात है रेडवा सब को गुलाब पे पटो गाड़ी मुझे जो गाड़ी लगे और अपने सियासी फैसलों से चंद्रबाबू के प्रति इतना गुस्सा और नापसंदीदा का इजहार वक्तन फवक्तन करते ही रहते हैं। चंद्रबाबू रियासत की बला और पार्टी की जरूरत के लिए कभी कभी थोड़ा झुक भी जाते हैं और झुक जाने को तरजीह भी देते हैं और ये सब रियासत के मफादात को अव्वल रखने के लिए होता है। तो वो हमेशा रियासत को बेहतर बनाने के लिए और उसे अव्वल रखने के आदी रहेंगे। ताहम चंद्रबाबू का मुसलमानों की फलाह में कभी भी कोई कोताही नहीं है। मुसलमानों को उन्होंने